రాష్ట్రంలోని జిల్లాల్లోనూ క్రికెట్ అభివృద్ధి చేస్తామంటోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఉమ్మడి జిల్లాల్లో స్టేడియాల నిర్మాణం కోసం ఇప్పటికే సీఎంతో మాట్లాడామని తెలిపారు హెచ్సీఏ ప్రతినిధులు. ఇక సిటీలోనూ దాదాపు 100 ఎకరాల్లో 1,00,000 సీటింగ్ కెపాసిటీ గల స్టేడియాన్ని నిర్మించే ఆలోచనలో ఉంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. దీంతో రాష్ట్రంలో క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుంది అంటున్నారు విశ్లేషకులు. క్రికెట్ 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 ఎవరి నోట విన్నా ఇదే మాట. క్రికెట్ చూసేటోళ్లతో పాటు ఆడేవాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అయితే రాష్ట్రంలో అందుకు తగిన సదుపాయాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఇక జిల్లాల్లో అరకురగానే సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగిలిన 8 ఉమ్మడి జిల్లాలలో క్రికెట్ స్టేడియాలు నిర్మించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చింది. క్రికెట్ స్టేడియాలపై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ప్రతి జిల్లాలో దాదాపు 25 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది హెచ్సీఏ. లీజ్ పద్ధతి కాకుండా ప్రభుత్వ ధర ఎంతుందో అంత చెల్లించి తీసుకుంటామంటోంది. భూములు కొనగానే ఆయా ఉమ్మడి జిల్లాలలో స్టేడియాలు నిర్మించి జింఖానా గ్రౌండ్ మాదిరిగా క్రికెట్ ఎక్సలెన్సీ అకాడమీలను నిర్మిస్తామంటోంది హెచ్సీఏ. హైదరాబాద్ ఒకటే కాకుండా డిస్ట్రిక్ట్స్ కూడా హైదరాబాద్ తో సమానంగా ప్లేయర్స్ రావాలన్నదే మా ఇంటెన్షన్. దాంట్లో భాగంగా ఫేస్ వైజ్ గా మేము ఒక మినిమం 20-25 ఎకర్స్లో గ్రౌండ్ తీసుకొని మినీ స్టేడియంస్ డెవలప్ చేయాలనేదే టార్గెట్. దానికోసం గవర్నమెంట్ని అప్రోచ్ అవుతున్నాం. అంతేకాకుండా డిస్టిక్లో ఉన్న మా సెక్రటరీస్ కూడా ల్యాండ్స్ పర్చేజ్ చేస్తున్నాం. ఇది పూర్తిగా హెచ్సీఏ ఓన్ ల్యాండ్ కొని అక్కడే స్టేడియంస్ కట్టాలనేది మా ఇంటెన్షన్. గవర్నమెంట్ ప్రైస్కి మేము మార్కెట్ ప్రైస్కి గవర్నమెంట్ ఏదైనా రిబేట్ ఇచ్చేసి డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తే ఆ ప్రైస్కి కొంటామని. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ తీసుకుంటే మాకుండే ఇంకా అక్కడ ఉండే ఏమైనా ఇష్యూస్ కానీ దాంట్లో లీగల్ ఇష్యూస్ కానీ రాకుండా ఉండడానికి గవర్నమెంట్ని అప్రోచ్ అవుతున్నాం. అదర్వైజ్ ప్రైవేట్ గ్రౌండ్స్ కూడా తీసుకోవచ్చు. ప్రైవేట్లో అయితే మళ్ళీ లీగాలిటీస్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ కొనాలనేది ఇంటెన్షన్. ఇక హైదరాబాద్లోనూ సిటీ అవుట్స్కట్స్ లో దాదాపు 100 ఎకరాల్లో 1,00,000 సీటింగ్ కెపాసిటీ గల అధునాతన సదుపాయాలతో అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్మించే ఆలోచనలో ఉంది హెచ్సీఏ. హకీంపేట్లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు ఉన్న 300 ఎకరాల్లో దాదాపు 100 ఎకరాల స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. స్పోర్ట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ అందరినీ కూడా రెగ్యులర్గా కాంటాక్ట్ అవుతున్నాం. అట్లా కాకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా అప్రోచ్ అవుతున్నాం. వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సీఎం గారు ఈ తొందరలో మాకు ఒక అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు. వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా కూడా మా ప్రపోజల్తో రమ్మన్నారు. యాక్చువల్గా వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయి. ప్రపోజల్తో వెళ్తాం. డిస్ట్రిక్ట్తో పాటుగా హైదరాబాద్లో కూడా ఒక 100 ఎకరాలలో ఒక మంచి స్టేడియంని, ఎందుకంటే ఈ స్టేడియం కెపాసిటీ మీకు చూసినారు 38,000 ఉంది. లాస్ట్ టైం ఐపీఎల్ అప్పుడు చూస్తే ఇక్కడ ఎంత ఇష్యూస్ అయినాయి. మనకు యాక్చువల్గా 38,000 స్టేడియం కెపాసిటీ అయితే ఒక 2 లక్షల మంది టికెట్స్ కోసం వెయిట్ చేసినారు. అట్లీస్ట్ ఒక 1,00,000 మంది 1,00,000 మంది ప్రేక్షకులు చూసేంత స్టేడియం హైదరాబాద్కి అవసరం ఉందని మేము అనుకుంటున్నాం. దాంట్లో భాగంగానే హైదరాబాద్లో కూడా ఒక 100 ఎకర్స్లో స్టేడియము, దాంతోపాటుగా మాకు రంజీస్ ఆడేటప్పుడు మినిమం 40-50 గ్రౌండ్స్ లీజుకు తీసుకుంటున్నాం. మా రంజీ మ్యాచెస్ కోసం ఒక 4-5 గ్రౌండ్స్ని తయారు చేసుకోవాల్సింది. ఒకే క్యాంపస్లో క్రికెట్ క్యాంపస్ ఇంత రెడీ చేసుకొని అక్కడ ఒక పెద్ద స్టేడియం, దాంతోపాటు అనుగుణంగా ఒక 10 గ్రౌండ్స్ రెడీ చేసుకుంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఫీచర్స్కి రెడీగా ఉంటుంది. సిటీలో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో స్టేడియాల నిర్మాణం కోసం బీసీసీఐ కూడా సానుకూలంగా స్పందించిందని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. స్థలం దొరకగానే ఫండ్స్ ని బీసీసీఐ ఇచ్చేందుకు రెడీగా ఉందన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి కలుస్తామని తెలిపారు. రాష్ట్రంలో స్టేడియాలు నిర్మించడానికి హెచ్సీఏ చొరవ చూపిస్తుండటంతో క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరింత మందికి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు ఆటగాళ్లు.